దేశంలోని అన్ని రాజకీయాల కన్నా పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఎలక్షన్కు ముందు ఆసక్తికరమే, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆసక్తికరమే. మమతా బెనర్జీ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ఆసక్తికరం, మమతా బెనర్జీ అధికారం దిగిపోయిన తర్వాత మరో రకమైనటువంటి ఆసక్తికరం. ఓడిపోయిన తర్వాత నేను రాజీనామా చేయనని మొండి పట్టు కూర్చున్నారా? సరే, అది అలా ఉంచితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరు అనేది ఆసక్తికరం. ఎందుకంటే కేరళలో అయినా, తమిళనాడులో అయినా, పుదుచ్చేరి అయినా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ఒక క్లారిటీ ఉంది, స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కానీ బెంగాల్లో ఎవరు అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే ఎవరికి వారే ముఖ్యమంత్రి అభ్యర్థి కాగల శక్తివంతులు. పార్టీలో వాళ్ళు పోషించిన పాత్ర అటువంటిది, ఎవరిని కూడా నెట్టేయలేనటువంటి పరిస్థితి. శుభేందు అధికారి పేరు ప్రముఖంగా వినిపిస్తున్న, టీఎంసీ పార్టీ పైన పోరాటం చేసిన, బెంగాల్ అరాచకాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళగలిగిన అతనితో పాటు మరికొంతమంది అభ్యర్థుల పేర్లు కూడా ప్రస్తుతం తెర మీద వినిపిస్తుంది. వాళ్ళలో దిలీప్ ఘోష్, అగ్నిమిత్రపాల్, ఆమె విమెన్, ఇంతకు ముందు ఫ్యాషన్ డిజైనర్గా కూడా పనిచేశారు. అలానే శామిక్ భట్టాచార్య బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా ప్రజెంట్ పనిచేస్తున్నారు. అలానే రూపా గంగూలీ, రకేత్ చటర్జీ, వీళ్ళంతా కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలే. వీళ్ళలో ఎవరిని సెలెక్ట్ చేస్తారు అనేది పూర్తి అధికారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షానే తీసుకోవాలి. ఎందుకంటే బెంగాల్ ఎన్నికల్ని ఒక దీక్ష పూనినట్టుగా చేశారు ఆయన. ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వాలి. 15-20 రోజులు బెంగాల్లోనే స్టే చేశారు. బెంగాల్లో ఉన్నటువంటి హిందుత్వవాదులని, టీఎంసీ వ్యతిరేకులని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలనే ఆలోచన ఉన్న వ్యక్తుల్ని ఒకే తాటి మీదకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. బెంగాల్ ఒక గొప్ప చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం. స్వతంత్ర సమరయోధులు కానీ, జనగణమన, వందే మాతరం రాసినటువంటి వ్యక్తులు కానీ, అలాగే వివేకానందుడు కానీ, స్వామి పరమహంస కానీ, చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తులు జన్మించినటువంటి స్థలం అది. మరి ఆ స్థలంలో అలాంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతంలో మమతా బెనర్జీ సృష్టించిన అల్లకల్లోలం, అరాచకాలు సర్దుమణగాలి, ప్రశాంతమైనటువంటి జీవనం రావాలి ప్రజలకి అంటే బీజేపీ పార్టీ రావాలి అని వాళ్ళు అభిప్రాయపడ్డారో ఏమో తెలియదు, కానీ అఖండ మెజారిటీతో బీజేపీ పార్టీని గెలిపించారు. ఇప్పుడు శుభేందు అధికారి గురించి మాట్లాడు. శుభేందు అధికారి వాళ్ళ ఫాదర్ శిశిర్ అధికారి. ఆయన మొదట కమ్యూనిస్ట్ పార్టీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. శుభేందు అధికారి కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు మమతా బెనర్జీతో కలిసి. 2009లో, 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2020లో బీజేపీ పార్టీకి వచ్చారు. అంతకుముందు ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ వెస్ట్ బెంగాల్లో అధికారంలో ఉన్నప్పుడు టాటా నానో ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తాను అంటే, అక్కడ స్థాపిస్తాము అంటే వద్దు అని పోరాడిన వ్యక్తుల్లో మమతా బెనర్జీ, శుభేందు అధికారి ప్రముఖులు. కమ్యూనిస్ట్ పార్టీకి ఎగైనిస్ట్గా పోరాడారు. టాటాకి, బిర్లాకి కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకమైన టాటా కంపెనీ పెట్టడానికి కమ్యూనిస్ట్ పార్టీ ఒప్పుకుంది. అప్పుడు వీళ్ళు వ్యతిరేకించారు, కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఆ టాటా కంపెనీ అక్కడి నుంచి గుజరాత్కి వెళ్ళింది. గుజరాత్లో అప్పుడు ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్ర మోదీ. అలా పోరాడిన వ్యక్తి ఆ తర్వాత బీజేపీ పార్టీలోకి రావడం, బీజేపీ పార్టీ తరపు నుంచి 2021లో పోటీ చేయడం, నందిగ్రామ్లో 21లో మమతా బెనర్జీ గారిని ఓడించడం. మమతా బెనర్జీ 2021లో 2 స్థానాల నుంచి పోటీ చేశారు. భవానీపూర్ ఆమె సొంత నియోజకవర్గం, అలాగే నందిగ్రామ్లో కూడా పోటీ చేశారు. భవానీపూర్లో గెలిచారు, నందిగ్రామ్లో శుభేందు అధికారి మీద ఓడిపోయారు. ఇప్పుడు 2026 ఎలక్షన్స్ కేవలం భవానీపూర్ నుంచి మాత్రమే పోటీ చేశారు, ఓడిపోయారు. ఎవరి మీద? శుభేందు అధికారి మీద ఓడిపోయారు. అంటే ఎంత పర్ఫెక్ట్ క్యాండిడేట్ అనుకొని ఉంటే శుభేందు అధికారిని మమతా బెనర్జీ మీద దించుంటారు బీజేపీ పార్టీ. వాళ్ళ వ్యూహం ఏంటంటే అసలు సాధారణమైనటువంటి వ్యూహం. బెంగాల్ని కొడతామని చెప్పారు, కొట్టేశారు. ఈ శుభేందు అధికారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. నేను చెప్పినటువంటి నలుగురు ఏదైతే ఉన్నారో, దిలీప్ ఘోష్, అగ్నిమిత్రపాల్, శామిక్ భట్టాచార్య, రూపా గంగూలీ, రకేత్ చటర్జీ, వీళ్ళందరిలో కన్నా శుభేందు అధికారి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన చేసినటువంటి పోరాటాలు కానీ, ఆయన ఇప్పుడు ఒక మాట చెప్పారు, నేను గెలిచాను, హిందువుల కోసమే పోరాడతాను. అట్లని వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తానని చెప్పట్లా. హిందువులకి ఏవైతే హక్కులు ఉన్నాయో వాటిని పరిరక్షించుకోవడం, హిందువుల హక్కుల కోసం పోరాడడం, హిందువులు అణిచివేతకు గురవ్వకుండా ఉండడం, ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆయన మాట్లాడతారు. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్తూ ఉన్నా, హిందువులకు సపోర్ట్ చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది కాస్త బీజేపీ పార్టీ. ఎందుకు అంటే ఎవరిని వ్యతిరేకించరు కాబట్టి వాళ్ళు హిందువులను కూడా సపోర్ట్ చేస్తున్నారు.
మిగిలిన పార్టీలు ఉన్నాయి హిందూ వ్యతిరేక పార్టీలు అవి. అందుకని కాస్త హిందువులకి బీజేపీ అంటే మక్కువ ఉంటుంది. దాంతో హిందువులు బీజేపీ పార్టీకి ఓటేస్తారు. ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా అన్ని మతాల వారిని సాదరంగా ఆహ్వానించాలి, అందరినీ సమానంగా చూడాలి. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ మిత్రపక్ష పార్టీలు హిందూ ద్వేషులు, వాళ్ళు హిందువులను వ్యతిరేకిస్తారు. నేను ఎందుకు ఇంత పబ్లిక్గా ఈ మాట చెప్తున్నానంటే డిఎంకే పార్టీ ఇండియా కూటమిలో భాగమే. ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు తమిళనాడులో ఓడిపోయినటువంటి వ్యక్తులు, వాళ్ళ పార్టీ డిఎంకే పార్టీ సనాతన ధర్మాన్ని అంతం చేస్తాను చీడపురుగు లాంటిది అన్నారు. నేరుగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధినేత ఆయనే సనాతన ధర్మాన్ని ఈ దేశం నుంచి తరిమి కొడతామన్నారు. హిందూ మతాన్ని అవమానించారు. ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు ఎప్పుడు అదే మాట మాట్లాడతారు. మరి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినా, పరిపాలన చేస్తున్నా, హిందువులకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపునిచ్చిన వేరే మతాలను ఎక్కడా అవమానించలేదు. ఇస్లాంని తరిమి కొడతామని, క్రైస్తవాన్ని తరిమి కొడతామని ఎప్పుడైనా మాట్లాడారే వాళ్ళు? లేదు. అందుకని నేను కాస్త అన్ని మతాలని సమానంగా చూసే పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పి అనుకుంటా ఉన్నాను. మరి బెంగాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని మీరు భావిస్తున్నారు? ఎవరైతే బాగుంటుంది నేను చెప్పిన 5గురిలో వారి పేరుని తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే మరికొంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. చివరి వరకు వీడియోని ఓపికగా చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.